పాకిస్తాన్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజా మాజీ ఐఎస్ఐ చీఫ్ ఫైజ్ హమీద్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి పెద్ద మొత్తంలో డబ్బులు, భూములు దండుకున్నాడన్న కేసులో సుప్రీంకోర్టు ఆయన్ని అరెస్టు చేయాలని ఆదేశించింది. దీంతో ఆయన మిలిటరీ కోర్టులో కోర్టు మార్షల్ ని ఎదుర్కోవాల్సి వస్తోంది. పాకిస్తాన్లో ఇప్పటి వరకు కోర్టు మార్షల్ ఎదుర్కొన్న జనరల్స్ లో ఫైజ్ మూడవ వారు. మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కి అత్యంత సన్నిహితుడు. దేశంలో ఆర్మీ చీఫ్ తర్వాత అత్యంత శక్తివంతమైన అధికారి ఐఎస్ఐ చీఫ్. ప్రస్తుతం ఆయన అరెస్టు వార్త దేశంలో పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. ఫైజ్ గురించి మరింత సమాచారం ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. మన పొరుగున ఉన్న పాకిస్తాన్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దేశంలో ఆర్మీ చీఫ్ తర్వాత అత్యంత శక్తివంతమైన అధికారి ఐఎస్ఐ చీఫ్. అలాంటి మాజీ ఐఎస్ఐ చీఫ్ ఫైజ్ హమీద్ తన అధికారాన్ని దుర్వినియోగం చేయడంతో సుప్రీంకోర్టు ఆయనను అరెస్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో మిలిటరీ కోర్టు ఫైజ్ ను అరెస్ట్ చేసి కోర్టు మార్షల్ చేయనుంది. గతంలో కూడా మిలిటరీ కోర్టు 2 స్టార్, 3 స్టార్ జనరల్స్ ను తిరుగుబాటు, గూఢాచార్యం కేసుల కింద కోర్టు మార్షల్ చేసింది. వీరితో పాటు మాజీ ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ జావేద్ అష్రఫ్ ఖాజీతో పాటు పలువురు అధికారులు, వీరంతా 3 స్టార్ జనరల్స్ అవినీతి కేసుకు సంబంధించి వీరు కోర్టు మార్షల్ కు గురైన వారే. ఇక జనరల్ ఫైజ్ విషయానికి వస్తే టాప్ సిటీ హౌసింగ్ సొసైటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కన్వర్ మొయిజ్ ఖాన్ ఫైజ్ కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో గతేడాది నవంబర్లో పిటిషన్ వేశారు. ఇక పిటిషన్ లో ఫైజ్ కు వ్యతిరేకంగా సంబంధించిన ఆరోపణల విషయానికి వస్తే మే 12, 2017లో పాకిస్తాన్ రేంజర్స్ తో పాటు ఐఎస్ఐ అధికారులు తన కార్యాలయంతో పాటు తన హౌసింగ్ ప్రాజెక్టు, తన ఇంటిపై కూడా దాడులు చేశారని, తనను టెర్రరిజం కేసులో ఇరికించారని వివరించాడు. దాడి సందర్భంగా తన ఇంటి నుంచి బంగారం, వజ్రాలు, నగలు, డబ్బు, ఇతర విలువైన వస్తువులను తస్కరించాడని పిటిషన్లో పేర్కొన్నాడు. ఇక హౌసింగ్ సొసైటీ సీఈఓ మొయిజ్ పై బ్రిటన్ పౌరులైన జావేద్ అస్లాంలు ఫిర్యాదు చేశారు. ఇక వారి ఫిర్యాదు విషయానికి వస్తే మొయిజ్ తమ వద్ద ఉద్యోగి అని మోసపూరితంగా ప్రాజెక్టు భూమిని తన పేరుపై రాయించుకోవడాన్ని ఫిర్యాదు చేశారు. దీంతో జనరల్ ఫైజ్ రంగంలోకి దిగి మొయిజ్ పై చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. ఇక అస్లాం తన ఫిర్యాదులో మొయిజ్ తమ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చూసుకునేవాడు, దానికి తాము నెలకు వేతనం కూడా ఇచ్చామని చెప్పారు. మొయిజ్ తన ఆస్తులను మోసపూరితంగా తన పేరుపై రాయించుకున్నాడు. దాన్ని తిరిగి తమ పేర రాయమంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కోర్టుకు సమర్పించిన నివేదిక ప్రకారం చూస్తే అప్పటి చీఫ్ జస్టిస్ ఆఫ్ పాకిస్తాన్ సాక్విబ్ నిసార్ ఒరిజినల్ డాక్యుమెంట్లను పరిశీలించారు. ఈ భూములు మొయిజ్ పేరుతో బదిలీ చేసినట్లుగా స్పష్టంగా ఉంది. ఇక మొయిజ్ తన పిటిషన్లో జనరల్ ఫైజ్ ఆయన సోదరుడు సర్దార్ నజాఫ్ ఈ ల్యాండ్ కేసులో మధ్యవర్తిత్వం నిలిపి సమస్యలను పరిష్కరించాలనుకున్నారు. అయితే రావల్పిండి ఏటీసీ కోర్టు తనను టెర్రరిజం కేసు నుంచి నిర్దోషిగా విడుదల చేసిన తర్వాత జనరల్ హమీద్ తన కజిన్ ఆర్మీలో బ్రిగేడియన్తో మధ్యవర్తిత్వం నిలిపి ఓ సమావేశం ఏర్పాటు చేయించారు. ఈ సమావేశంలో జనరల్ హమీద్ తనతో మీ ఇంటిపై దాడి చేసి స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో అన్ని తిరిగి ఇచ్చేస్తారు, 400 తులాల బంగారం, నగదు తప్ప అని షరతు విధించారు. కోర్టుకు సమర్పించిన పిటిషన్లో మొయిజ్ ఐఎస్ఐ అధికారి ఫైజ్ హమీద్ తన నుంచి బలవంతంగా 4 కోట్ల రూపాయలతో పాటు ఓ ప్రైవేట్ నెట్వర్క్ కు కొన్ని నెలల పాటు స్పాన్సర్ చేయాలని ఒత్తిడి చేశాడని వివరించాడు. కాగా సుప్రీంకోర్టు మొయిజ్ పిటిషన్ను రక్షణ మంత్రిత్వ శాఖకు పంపించింది. మొయిజ్ కు న్యాయం చేయాలని ఆదేశించింది. దీంతో పాకిస్తాన్ మిలిటరీ కోర్టు సోమవారం నాడు రిటైర్డ్ జనరల్ ఫైజ్ అహ్మద్ ను అరెస్ట్ చేసింది. అయితే మిలిటరీ కోర్టు ఆయన ఏ నిబంధనలు ఉల్లంఘించింది, ఎందుకు కోర్టు మార్షల్ చేయబోతుందనేది మాత్రం వివరించలేదు. ఇక ఫైజ్ హమీద్ విషయానికి వస్తే ఆయన ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ గా 2019 నుంచి 2021 వరకు కొనసాగారు. అయితే 2021లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సైనికులు తరలిపోయిన వెంటనే తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ ను స్వాధీనం చేసుకున్నారు. వెంటనే ఫైజ్ కాబుల్లో వాలిపోయి తాలిబాన్లతో కలిసి ఓ హోటల్లో టీ తాగుతున్న వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది.
పాకిస్తాన్లో ఆర్మీ చీఫ్ తర్వాత అత్యంత శక్తివంతమైన అధికారి ఐఎస్ఐ చీఫ్. ఇక హమీద్ విషయానికి వస్తే ఆయన మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు అత్యంత సన్నిహితుడు. ఐఎస్ఐ చీఫ్ గా హమీద్ ను నియమించింది కూడా ఇమ్రాన్ ఖానే. 2022లో అవిశ్వాస తీర్మానం పెట్టి ఖాన్ ను ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించింది పాక్ ఆర్మీ. అయితే పాక్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఐఎస్ఐ చీఫ్ పదవీకాలం ముగిసిన తర్వాత కూడా ఫైజ్ హమీద్ కొనసాగించాలని ఇమ్రాన్ పట్టుబట్టినా ఆర్మీ చీఫ్ అంగీకరించలేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి చూస్తే అత్యంత శక్తివంతమైన అధికారి కోర్టు మార్షల్ కు గురి కావడమే విచారకరం.